రే మంచి ఫోటో తీరా. సరే అక్క. ఏ నీ ఫోన్ వద్దు, నా ఫోన్ తీ. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అక్క? నాది ఐఫోన్. నీది ఐఫోన్ అయితే నాది సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7. నీ ఫోన్ లో లేని చాలా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఒక 5 చెప్పు, నేను కూడా గెలాక్సీ Z Fold 7 లోకి షిఫ్ట్ అయిపోతా. 5 కాదు 10 చెప్తా. షిఫ్ట్ అవడానికి రెడీ అయిపో. ఫస్ట్ ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ జెమినీ స్మార్ట్ AI అసిస్టెంట్ తో కెమెరా ఓపెన్ చేసి మనకు తెలియని క్వశ్చన్స్ కి ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. కెన్ యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్? Okay, so the two equations you have are ఈవెన్ దీంట్లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంది. సెకండ్, ఇది 200 MB ప్రో విజువల్ ఇంజిన్ తో రావడం వల్ల జూమ్ చేసిన ప్రతి పిక్సెల్ క్లియర్ గా ఉంటుంది. నీ ఐఫోన్ మెగా పిక్సెల్ ఎంతరా? 48 అక్క. నెక్స్ట్ దీంట్లో ఉన్న సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. నాకు తెలిసి నీ ఐఫోన్ ఇన్స్టెంట్ గా చేయలేదేమో. అంటే అది. ఫోర్త్, ఇందులో ఒకేసారి మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. అదే నీ ఐఫోన్ అయితే హస్తమానం యాప్స్ స్విచ్ చేసుకుంటూ ఉండాలి. ఫిఫ్త్, ఈ జనరేటివ్ ఎడిట్ అండ్ AI ఆబ్జెక్ట్ ఎరేజర్ ని యూజ్ చేసి మన ఫోటోలో ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఇంకా క్రియేటివ్ ఎలిమెంట్స్ ని కూడా మన ఫోటోలో యాడ్ చేసుకోవచ్చు. సిక్స్త్, మనం రికార్డ్ చేసుకున్న వీడియోస్ ని ఈ ఆడియో ఎరేజర్ తో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తుంది. సెవెంత్, ఈ ఫ్లెక్స్ విండో డిస్ప్లే లోనే నోటిఫికేషన్స్ అండ్ క్యాలెండర్స్ ని మొబైల్ ని అన్ఫోల్డ్ చేయకుండానే చెక్ చేసుకోవచ్చు. అండ్ నౌ బ్రీఫ్ మనకి పర్సనల్ అసిస్టెంట్ లా వర్క్ చేస్తుంది. ఐఫోన్ లో సెకండరీ డిస్ప్లేనే లేదు. ఎయిత్, దీని AI నైట్ ఫోటోగ్రఫీతో ఈవెన్ లో లైట్ లో కూడా డీటెయిల్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నైన్త్, ఇది అల్ట్రా స్లిమ్ అండ్ ఫోల్డబుల్ అవడం వల్ల ఈజీగా మన పాకెట్ లో పెట్టుకోవచ్చు. ఇది న్యూ జీరో గ్యాప్ హింజ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్ తో వస్తుంది. లాస్ట్, ఇది 4400 mAh బ్యాటరీ విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో దీన్ని లాంగ్ లాస్టింగ్ గా వాడుకోవచ్చు. మరేరా షిఫ్ట్ అవడానికి రెడీయా? నీ కార్డ్ ఇస్తే కొనేస్తా అక్క. మీకే ఫీచర్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి.